ఎవరు ఎవరితో కలిసి ఎంతకాలం ఉంటారు అనేది కాలమే నిర్ణయిస్తుంది అని మనం అనుకుంటాం, కానీ కాలం నిర్ణయించదు. వాళ్ళు మనతో ఉండే విధానం నిర్ణయిస్తుంది. కాలం ఎప్పుడు ఏది నిర్ణయించదు, మనముండే ప్రవర్తన విధానమే నిర్ణయిస్తుంది. దేనిని స్వీకరించాలి, దేనిని మార్చుకోవాలి, దేనిని వదిలిపెట్టాలో తెలుసుకున్నప్పుడే జీవితం విజయవంతమవుతుంది మిత్రమా. మనిషి నాశనం అవ్వడానికి చెడ్డ అలవాట్లు, చెడు వ్యసనాలు ఉంటేనే కాదు, అతి మంచితనమున్న మనిషి నాశనం అవుతాడు. గాలివానకు గొడుగువాడిన ఫలితం ఉండదు. ముళ్ళ కంపను మంచినీళ్లతో పెంచిన ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేది నేర్పించదు. జీవితంలో మనకెదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. అందరి మాటలు వినగలిగేందుకు అమాయకంగా ఉండండి, కానీ తెలివిగా ఉండండి. ఇతరుల అబద్ధాలు నిజాలు గుర్తించగలిగేందుకు తెలివిగా ఉండండి మిత్రమా. ఒకరు చేసిన సహాయాన్ని మర్చిపోకు, ఒకరు చేసిన నమ్మక ద్రోహాన్ని కూడా మర్చిపోకు. ఏదో ఒకరోజు ఎవరి రుణాన్ని వాళ్లకు తిరిగి ఇచ్చేసేయి, అంతే. డబ్బు లేనిదే మాటకు విలువ లేదు, డబ్బు లేనిదే సౌకర్యం లేదు, డబ్బు లేనిదే సంతోషం లేదు, డబ్బు లేనిదే మనిషికి తోడు లేదు, డబ్బు లేనిదే అడుగులకు నీడ లేదు. అందుకే ఈ లోకంలో డబ్బుకు గొప్ప స్థానం, కానీ మనిషి మంచితనమే శాశ్వతమైన ధనం. మంచి మనసు జీవితానికి అందం. మన ప్రతి పరిస్థితిని మన అధీనంలో ఉంచుకోవాలనుకుంటాం, కానీ జీవితం మనకు లొంగదు. ఏది జరిగినా దాన్ని స్వీకరించే మానసిక స్థితిని అలవర్చుకోవడమే ప్రశాంతతకు మార్గం. తెరపై నాటకంలో అందరూ నవ్వుతూ కనిపిస్తారు, కానీ తెర వెనుక ప్రతి ఒక్కరూ తమ తమ సమస్యలతో పోరాడుతూ ఉంటారు. అందుకే ఎవరి చిరునవ్వునైనా చూసి వారి జీవితాన్ని అంచనా వేయవద్దు. ప్రతి మనిషి హృదయంలో కనిపించని ఒక కథ ఉంటుంది మిత్రమా. అవసరానికి పనికిరాని ఆస్తులు, బాధలో తోడు ఉండని బంధాలు ఉన్నా లేనట్టే. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. ఇతరులకు ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది. క్రమంగా అది మన హృదయంలో సింహ సదృశ్యమైన బలాన్ని నింపుతుంది. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. మనసు ఎప్పుడు చంచలమే. కొన్నిసార్లు మౌనానికి మాటలు నేర్పించమంటూ, ఇంకొన్నిసార్లు మాట్లాడితే మౌనం పాటించమంటూ. కష్టపడి గెలవాలనుకునేవారు ఎవరికి హాని తలపెట్టరు. ఇతరులకు హాని చేయాలని చూసేవారు ఎప్పటికీ ఎదగరు. కొన్ని పరిచయాలు కారణం లేకుండానే మొదలవుతాయి. కొన్ని మాటలు హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. ప్రతిరోజు మాట్లాడకపోయినా గుర్తొచ్చిన ప్రతిసారి చిరునవ్వును తెప్పించే వాళ్ళే ప్రత్యేకం. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనతో నడిచేవారు ఉంటారు, కానీ మనకి బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి. ఎంత కష్టమైనా. సహనం అంటే దండించే అధికారమున్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు, రాదు అనుకోవడం అవివేకం. ఈ రోజుల్లో ఏ సమయం ఎలాంటిదో నీకు చెప్పిరాదు.
బాగా గుర్తుపెట్టుకో. ఎవరిని తక్కువ అంచనా చేసి చులకనగా చూడకు. నన్ను విమర్శించిన వారిని ప్రతి విమర్శ చేసి విలువైన నా సమయాన్ని వృధా చేసుకోను. అది వాళ్ళ ఆత్మ విమర్శకే వదిలేస్తాను. ఎందుకంటే ఏదో ఒకరోజు అలాంటి సందర్భం వాళ్ళకి ఎదురుపడితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నా బాధ విలువేంటో, నా కన్నీటి బరువెంతో. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి, పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోర్లుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు మిత్రమా. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది మిత్రమా. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం. కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మర్చిపోలేము మిత్రమా. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సాహసం తక్కువ. స్నేహానికి సాహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో ఈ మనుషులు. నీకు సమస్య ఏదైనా కానీ పరిష్కారం నువ్వే వెతుకు. ఇతరులపై ఆధారపడ్డావు అంటే నీ స్వేచ్ఛను కోల్పోతావు. కష్టాలకు భయపడని వారే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పోరాటం ఎంత గొప్పదైతే విజయం అంత అద్భుతంగా ఉంటుంది. రోజులు మారినంత మాత్రాన మన జీవితాలు మారిపోవు. మారాల్సింది మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, వాటిని మనం చూసే విధానం మిత్రమా. ఎవరు ఎవరితో కలిసి ఎంతకాలం ఉంటారు అనేది కాలమే నిర్ణయిస్తుంది అని మనం అనుకుంటాం. కానీ కాలం నిర్ణయించదు. వాళ్ళు మనతో ఉండే విధానం నిర్ణయిస్తుంది. కాలం ఎప్పుడు ఏది నిర్ణయించదు. మనం ఉండే ప్రవర్తన విధానమే నిర్ణయిస్తుంది. దేనిని స్వీకరించాలి, దేనిని మార్చుకోవాలి, దేనిని వదిలిపెట్టాలో తెలుసుకున్నప్పుడే జీవితం విజయవంతమవుతుంది మిత్రమా. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లెక్క పెట్టకు మిత్రమా. జీవితంలో గెలుపు ఓటమి సహజం. గెలిచినప్పుడు ఉప్పొంగిపోయి ఓడిపోయినప్పుడు చింతించుకొని ఉండకూడదు. గెలిచినా ఓడినా ఒకేలా తీసుకోవాలి. మనం తీసుకోవాల్సింది గెలుపు ఓటమి కాదు, మన వెనుక ఉన్న ప్రయత్నం, దానికి మనం పడ్డ శ్రమ. మనం నిజంగా కష్టపడి ఉన్నామని మనకు అనిపిస్తే ఫలితం గురించి ఎదురు చూడనక్కర్లేదు. మనం సంతృప్తి పొందితే చాలు మిత్రమా. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. ఓర్పుగా ఉండండి. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎదుటివారిని స్నేహితుని చేసుకోవాలన్నా శత్రువుని చేసుకోవాలన్నా అది మన మాట తీరులోనే ఉంటుంది మిత్రమా.
కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్య అయినా ఏ సమస్య అయినా కూర్చోరు, మాట్లాడుకోరు, కలవరు, సమస్యలు పరిష్కరించుకుందామనుకోరు, చొరవ తీసుకోరు. సమస్యల్లోనే కుళ్ళి చావనైనా చేస్తారు. కానీ సమస్య గురించి ఎత్తితే ఎత్తిన వాడిదే బాధ్యత. సూటిగా ప్రశ్నిస్తే సమస్యే లేదంటూ అబద్ధాలు, మాకంత అవసరం లేదంటూ బుకాయింపులు. సమస్యల కంటే ఈగోలే ఎక్కువ. ఏదోలా బ్రతికేస్తున్నాం. గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడేలోపు అందమైన సీతాకోక చిలుకల మరి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. ఓర్పు ఓటమి ఎరగదు మిత్రమా. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అది ఒక్కటి ఉంటే చాలు. మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు. దేవుడు ఏమిచ్చాడని కాదు, నువ్వు ఏ దారి ఎంచుకున్నావు అనేది ముఖ్యం. అది నిరూపించుకో. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్కరోజులో దేనిని సాధించలేం. పాము కూరల్లోని విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరమైనది. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకుంటారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. ఆవేశంలో ఆపలేని మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. కొంచెం